3 తరాలు చెప్తా. ఒక ఫ్యామిలీ, నేను పేరు చెప్తే మీకు తెలిసిపోతుంది. పేరు చెప్తే మీకు తెలిసిపోతుంది. ఆ ఫ్యామిలీలా ముందటి తరం, ఆ తాత తరంలా అడల్టరీ, ఆ తాత జీవితంలా, వాళ్ళ జీవితంలా అడల్టరీ. తాత ఏం చేసిండు? ఇంకొక ఆమెని ఉంచుకున్నాడు, ఇంకొక ఆమెతోని వ్యభిచారం చేసిండు తాత. ట్రూ స్టోరీ. నేను మీకు చూపిస్తున్నా మీ జీవితాలు. నేను సారేంద్ర ఇంతగానో వీళ్ళ చాలా డేంజర్గా చెప్పిండ్రా, మమ్మల్ని అందరి పందికొక్కులని పిలిచిండు. కల్పిస్తున్నాయి మరి పందికొక్కులు. ఎప్పుడు చెప్పలే పందికొక్కు వర్డ్ ఇవాళనే వాడినా నేను. అంత డేంజరస్ ఉన్నాయి అవి, చాలా డేంజర్. ఎలుక గారుస్తేనే 5 ఇంజక్షన్లు తీసుకోవాలా, పందికొక్కు గారుస్తే ఇక మొత్తం డ్రమ్ మొత్తం తీసుకోవాలి ఇంజక్షన్లు. తాత పెళ్ళైంది, తాతకు పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఇంకొక ఎక్స్ట్రా టైర్, కార్కి స్కూటర్కి ఎక్స్ట్రా టైర్ పంక్చర్ అయిపోతే ఉంటుంది కదా స్టెప్ని, అట్లా ఇంకొక స్టెప్ని పెట్టుకుడు తాత. ఇక అయిపోయింది, చచ్చిపోయారు. ఇప్పుడు ఏమైంది? కొడుకులు బిడ్డలు పుడతారు కదా, పుడతారా లేదా? కొడుకు ఏం చేసిండు? చాలామంది కొడుకులు పుట్టిర్రు, బిడ్డలు పుట్టిర్రు. ఏమవుతుంది వాళ్ళ జీవితంలా? సేమ్. ఎందుకే కొట్లాడిర్రు మీరు భార్యాభర్తలు అంటే? నీకు తెలియదుగా, వాడు పోయి ఎవరితోనో పోయి రాత్రంతా ఉండి వచ్చిండు. ఇప్పుడు సేమ్ ఫ్యామిలీ. ఏమైంది? ఎవరితోనో పోయినా, నేను నన్ను పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలని అన్నాడు, పోయి చూడు వాడు ఎక్కడ పోయి కూర్చొని వాడు రాత్రి కూర్చొని వచ్చిండు. ఇప్పుడు నేనేం చేయాలా? భార్య ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది? తాత నాయనమ్మ అమ్మమ్మ ఆడికెళ్ళి పిల్లలకు వచ్చింది, పిల్లలకు శాపం వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఆ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఆ తరం ఈ తరం నుంచి తాత అయిపోయింది, నాయన అయిపోయింది. ఇప్పుడు పిల్లలు ఏంటి? ఆ పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు. ఏమైంది? తాత గుర్తుందా? తాత ఒక ఆమెను చేసుకున్నాడు, ఇంకో ఆమెను చేసుకున్నాడు. ఈ తాతకు పుట్టిన వాళ్ళు చేసుకున్నాడు, ఇంకొక దాన్ని పెట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు కొడుకుకి ఏమైంది? పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఇంకొక ఆమెతోని పక్కింటి అమ్మాయి. కార్తీక దీపం పెట్టింది ఇంట్లో, లైట్ పెడితే కనిపిస్తుంది కదా, అందుకే దీపంతో కాపురం నడిపిస్తుండు. ఎవరు? పక్కింటి అమ్మాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది? 3 తరాలు ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు అది ఫ్యామిలీలా, వాళ్ళ ఫ్యామిలీలా 3 తరాలు ఏ ఆత్మ జరుగుతుంది? అడల్టరీ. మనకు తెలిసిన స్టోరీస్, మన ఇంట్లలో జరిగిన స్టోరీలు ఎవరి చేతులు లేపకండి. మీ మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ జీవితాలలో ఈ అడల్టరీ స్పిరిట్ ఎన్ని జీవితాలలో నాశనాలు చేసినాయో మీకు తెలుసు. చేతులు లేపకండి. నేను చెప్పేది రాంగా కరెక్టా? మీరు రివైండ్ చేసుకోండి. అరే తాతకు అవురా గిట్లుండే, 3 భార్యలు చెప్పినా మొన్న నేను, మేము కిరాయికుండే అని చెప్పిన చూడు. అంకుల్ 3 ఫుల్ మునగాడుండే.
ముగ్గురిని పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. జనరేషనల్ కర్సెస్ ఆడ నుంచి లూసిఫర్ కాడ నుంచి ఆదామవ్వ కాడ నుంచి జరిగి 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 ఈడికి మీ దగ్గరికి ఆ ఫ్యామిలీ, నేను చెప్పిన 3 తరాల ఫ్యామిలీ ఇప్పటికీ నడుస్తూ ఉంది. కిరికిరి పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు మీ జీవితాలలో జోసాయా దాన్ని కట్ చేసినట్టు మీరు కట్ చేస్తారా, లేకపోతే మనాసే కంటే ఘోరమైన చండాలమైన ఎవ్వరూ లేరు అనే పేరు మీరు మీ ఫ్యామిలీ తెచ్చుకుంటారా? కర్స్ సిరీస్ చేస్తున్నాం. ఇప్పుడు మనము చూసినాం మనాసే నుండి 3 తరాలు ఎలా ఆ శాపం ఎలా ఆయనకు ఆయన వాళ్ళ పితరులు కుమారుడు కూడా అది వచ్చింది. కానీ ఆ కుమారుడు ఏం చేసిండు, దాన్ని ఆపేసిండు. అది జరుగుతూ ఉంది. ఆయన రాజు ఉన్నాడు. రాజు ఉన్నాక కూడా విగ్రహాలు అన్నీ బలిలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ శాపం జరుగుతుంది. 3వ తరంలో శాపం జరుగుతుంది. మనాసే జనరేషన్, ఆమోను జనరేషన్, జోసాయా జనరేషన్లో 3 జనరేషన్స్ కర్స్ నడుస్తూ ఉంది. 3rd జనరేషన్ అయిపోయి 4th కూడా రావాలా శాపం. అది శాపం యొక్క కాడి. ఎప్పుడైతే శాపంలో మనం పడతామో, కానీ 3rd జనరేషన్లో ఏం చేసిండు, జోసాయా రాజుగా ఉన్నాడు. జోసాయా మొత్తం పూజ జరుగుతుంది. విగ్రహాలు, ఐడిల్ వర్షిప్, బలులు, చిన్న చిన్న పిల్లలను, ఏ దేవత అది, బయలు, అషారోతు, అషేరా, వేరే వేరే దయ్యాలు పూజ చేస్తూ ఉన్నారు. జోసాయా రాజుగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అయింది రాజుగా ఉండి. తెలియదు దేవుడు, అరే ఇది చెప్పిండు కదా దేవుడు, ఇది తప్పు కదా, నేను దేవుణ్ణి నమ్ముకున్న, యెహోవా దేవుణ్ణి నమ్ముకున్న కుమారుణ్ణి కదా అని రియలైజ్ కాలే. వాళ్ళ డాడీ క్రిస్టియన్, వాళ్ళ తాత క్రిస్టియన్, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే వాళ్ళు. ఆ తరములా ఆయన కూడా చేస్తూ ఉన్నాడు. అక్కడ జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నారు. పండుగ జరుగుతుంది, బలిలు ఇస్తున్నారు, కోసుకుంటున్నారు, చిన్న చిన్న పిల్లలను సాక్రిఫైస్ చేస్తున్నారు, రక్తం బలిస్తున్నారు. జోసాయా రాజుగా పోతున్నాడు. ఆ సంవత్సరం పండుగలో పోతున్నాడు. జోసాయా రాజుగా పోవాలా చేస్తున్నాడు. మళ్ళీ తిరిగి వస్తున్నాడు. మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో పండుగ. ఎన్ని పండుగలు ఉంటాయి మనకు? వారానికి ఒక పండుగలు ఉన్నాయా లేవా? అట్లా వారానికి ఒక పండుగ, నెలకో పండుగ. జోసాయా రాజు కూడా పోవడం జరుగుతుంది. అక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది, వెతకడం జరిగింది. వెతికి తర్వాత జనరేషనల్ కర్స్ ఎట్లా ఫాలో అవుతుంది చూడు. ఈ జనరేషనల్ కర్సెస్ కొత్త నిబంధనలు రాగానే ఈ జనరేషనల్ కర్సెస్ని స్పెసిఫిక్గా పౌలు రాసిండు. క్లుప్తంగా కొన్ని పదాలలో జనరేషనల్ కర్సెస్ పౌలు రాయడం జరిగింది. ఆ జనరేషనల్ కర్సెస్ ఎక్కడ రాసిండు? గలతీ 5:19. ఆ జనరేషనల్ కర్సెస్ లిస్ట్ ఇచ్చిండు పౌలు. చెప్తాను చూడండి. మీకు అందరికి తెలుసు అది. 5
19:20. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇది సౌండ్ వస్తలేదు, ఇది 2 సేమ్ సౌండ్ రావాలి. ప్రతిరోజు సింగింగ్కి కూడా సేమ్ సౌండ్ రావాలి, 2 సౌండ్లు ఒకటే ఉండాలి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5:19-20. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ లైన్ ఇంగ్లీష్. నౌ ద వర్క్స్ ఆఫ్ ద డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్. వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఫ్లెష్కి కూడా వర్క్స్ ఉన్నాయంట. ఈ ఫ్లెష్ ఉంది కదా, ఈ ఫ్లెష్ ఏం చేస్తుంది? వర్క్ చేస్తుంది. ఏమేం వర్క్ చేస్తుంది ఫ్లెష్? నంబర్ 1, అవి కనిపిస్తూ ఉంటాయి. దే ఆర్ ఎవిడెంట్, అంటే నువ్వు చూడొచ్చు అవి. దే ఆర్ సీయబుల్, ఎవిడెంట్. ఎవిడెన్స్, ఎవడన్నా చంపేస్తే ఎవిడెన్స్ ఉన్నదా అని అడుగుతారు కదా, కేసు పెడితే ఎవిడెన్స్ ఏముంది అడుగుతారు కదా. డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్కి ఎవిడెన్స్ ఉందంట. ఆ ఎవిడెన్స్ ఎక్కడిది? పాత నిబంధనల కర్సెస్ కదా, ఆ కర్సెస్ని తీసుకొచ్చి ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. ఆ శాపాలు ఏంటి, ఎట్లా కనిపిస్తాయి, మీలో శాపాలు ఉన్నాయా లేవా అని. ఒకవేళ మీరు ఆ బొమ్మలను మొక్కుతలేరేమో, మీరు దీన్ని చేస్తలేరేమో, బలిలు చేస్తలేరేమో, కానీ మీలో శాపాలు ఉన్నాయా చూసుకోండి. ఫ్లెష్ చూపిస్తుంది మీకు. మీలో ఎవరెవరైతే ఫ్లెష్ ఎవరికి ఎంతమందికి ఉంది ఫ్లెష్? ఫ్లెష్ అంటే శరీరం, కూర, మాంసం, తొడకూర ఉన్నది అందరికీ. అందరికీ ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫ్లెష్, మాంసము, బొక్కలు, రక్తము అన్నీ ఉన్నవి. ఆ కూర, శరీరము, రక్తము, దానికి కొన్ని క్రియలు కనిపిస్తాయంట. ఆ కనిపించేటివి మీ జీవితంలో ఉన్నాయి అని అంటే అది శాపానికి గుర్తు. తెలుగు శరీర కార్యములు. ఈనండి, ఒక్కొక్కటి పోదాం మనం. శరీర కార్యాలు, శరీర కార్యాలు, డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్. డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది? దేవుడు సృష్టించినప్పుడు ఏ శరీరం సృష్టించిండు? ఆదాము అవ్వకు శరీరం కాదు, గ్లోరియస్ బాడీ ఉన్నది. గ్లోరీ బాడీలో నీకు పాపం కనపడదు. పరలోకంలో పాపం ఉందా? ఎందుకు లేదు? అందరు గ్లోరీ ఉంటుంది. హెవెన్లో మొత్తం గ్లోరీ ఉంటుంది. ఆ గ్లోరీలా పాపం ఉండదు, రోగం ఉండదు, నొప్పి ఉండదు, ఏడుపు ఉండదు, బాధ, శాపము ఏమి ఉండదు పరలోకంలో. ఎందుకు? గ్లోరీ. గ్లోరీలో ఉన్న శక్తి అది. అందుకు దేవుడు ఆదామును అవ్వను శరీరం ఫ్లెష్గా పుట్టియలే, గ్లోరియస్ బాడీగా పుట్టించండి. ఆ బాడీలో మట్టి తీసి బాడీ చేసి అన్నాడు. అనగానే దేవుని గ్లోరీ ఆడము నాసిక రంధ్రాలలో వెళ్ళి గ్లోరీ వచ్చేసింది. ఫ్లెష్ రాలే. అంటే బాడీ ఉంది, ఆ బాడీకి గ్లోరీ ఉంది. ఆ గ్లోరీకి పాపం లేదు. గ్లోరీ. ఇప్పుడు గ్లోరీ మన మీదకి వెళ్ళి గ్లోరీ ఆదాము అవ్వ నుంచి ఎందుకు ఎట్లా పోయింది గ్లోరీ? దానికన్నా ముందు
దానికన్నా ముందు ఆదాము అవ్వ గ్లోరీ పోకముందు ఆ గ్లోరీ ఎవరి మీద ఉంది? లూసిఫర్ వాళ్ళ దూతలు, 1/3 ఆఫ్ ది ఏంజిల్స్ అందరూ గ్లోరియస్ ఏంజిల్స్. పాపం లేదు హెవెన్లా, గ్లోరియస్ ఏంజిల్స్. ఆ గ్లోరియస్ ఏంజిల్స్ ఏం చేసినాయి? గర్వం, ప్రైడ్ రావడం జరిగింది. ఎందుకు? దేవుని పక్కకే ఉంటాం కదా, చెప్పిన మాట చెయ్యకుండా ఉండడము గర్వము. లూసిఫరు గ్లోరియస్ ఏంజిల్. లూసిఫర్కి బాడీ లేదు, అది స్పిరిట్. లూసిఫర్ ఓన్లీ స్పిరిట్. స్పిరిట్స్కి గ్లోరీ ఉంటుంది, బాడీ ఉండదు. అందుకే మీకు దయ్యాలు కనిపిస్తుంటాయి, బ్లాక్గా కనిపిస్తుంటాయి, దానికి బాడీ ఉండదు. గ్లోరీ అసలే లేవు వీటికి, దయ్యాలకు. మహిమ, గ్లోరీ అంటే మహిమ. ఎప్పుడైతే లూసిఫరు నేను దేవుని పక్కనే వర్షిప్ లీడర్ని, నేను వర్షిప్ పాడుతూ ఉంటా, నేను పాడితే కోట్లాది దూతలు హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ అని నేను ఎత్తుకుంటే కోట్లాది దూతలు నా స్వరాన్ని, నా మ్యూజిక్ని ఎత్తుకుంటాయి. చేతులు లేపి ఆరాధించండి అనగానే కోట్లాది దూతలు చేతులెత్తి రెక్కలెత్తి అన్నీ ఆరాధిస్తుంటాయి. దేవుడు ఎంత మంచిగా లూసిఫర్ నువ్వు వర్షిప్ చేపిస్తున్నావు, కోట్లాది దేవదూతలు వర్షిప్ చేస్తున్నాయి. గ్రేట్, ఐఎమ్ సో హ్యాపీ లూసిఫర్, యు ఆర్ సచ్ అ గ్రేట్ వర్షిప్ లీడర్, గ్రేట్. ఏమైపోయింది? కోట్లాది దూతలు వర్షిప్ చేస్తున్నాయి, నన్ను ఫాలో అవుతున్నాయి. ఎవరికి వర్షిప్ చేస్తున్నాయి ఈ దూతలు? నా పక్కకున్న దేవుణ్ణి చేస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని కోట్లాది దూతలు నేను చెప్తే చేతులు రెక్కలు హోలీ హోలీ పాటలు పాడుతున్నాయి, మ్యూజిక్ పాడుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. అవే దూతలకు కమాన్ అందరూ రెక్కలిప్పి, నేను లూసిఫర్, కమాన్ వర్షిప్ మీ. ఏమైపోయింది? గర్వం వచ్చేసింది. దేవునికి ఏం వర్షిప్ ఇవ్వాలా? నేనే కదా వర్షిప్ మొత్తం చేపిస్తున్నా హెవెన్లా. ఒక్కడే దేవుడు కదా, అందరు నన్ను ఫాలో అవుతారు కదా, ఆల్ వర్షిప్ నా దగ్గరికి రావాలా అని దేవుడు ఏం చెప్పిండు? లూసిఫర్ నీ జాబ్ ఏంటి? అందరినీ వర్షిప్లో లీడ్ చెప్పి, అందరు నన్ను వర్షిప్ చేయాలా, నీ బాధ్యత, నీ డ్యూటీ, నీ ఇన్ఛార్జ్. ఒక దేవదూతకి ఆర్కేంజిల్కి ఈ వర్షిప్ ఇన్ఛార్జ్, ఇంకో దేవదూతకి ప్రధానులకు, ఇంకో దేవదూతకి దేశాలకు, ఇంకో దేవదూతకి పరలోకమంతా చూసుకో అని ఒక్కొక్క ప్రధాన దూతకు ఒక్కొక్క బాధ్యత. ఆ బాధ్యతలలో లూసిఫర్కి ఒక బాధ్యత లీడ్ వర్షిప్, ప్రేజ్ అండ్ వర్షిప్. అందుకే వర్షిప్ లీడర్స్కి ఏముంటుంది? వర్షిప్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నిలబడ్డోళ్ళే కాదు, అక్కడికి వెళ్ళి వర్షిప్ చేసేటోళ్ళు కూడా ఏమొస్తుంది? దేవుడు నువ్వు వర్షిప్ చేసేటప్పుడు నీకు విజన్స్ వస్తాయి, డ్రీమ్స్, ప్రాఫెసీస్, నీకు వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ నువ్వు వర్షిప్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. అప్పుడు వీళ్ళేంట్రా ఫాలో అవ్వడము, నాకు దేవుడు డైరెక్ట్ మాట్లాడుతుండు, అవసరం లేదు వాళ్ళు అనే గర్వము రావడం స్టార్ట్ అవుతుంది. ఆ అటాకు
మనం వర్షిప్ చేసేవాళ్ళు, వర్షిప్ లీడ్ చేసేవాళ్ళు, దేవుని విజన్స్, డ్రీమ్స్, ప్రాఫెసీలు పొందుకునే వాళ్ళకు కూడా ఆ గర్వము రావడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. గర్వం అంటే ఎట్లొచ్చింది? లూసిఫర్కి ఎట్లొచ్చింది? దేవుడు చెప్పిన మాట 100% వినలే. దేవునికి కొంచెం సేపు ఆపండి, 5 minutes నన్ను వర్షిప్ చేయండి, చాలు 5 minutes. ఆ శోధన, ఆదాముకు వచ్చిన శోధన, గార్డెన్లో వచ్చిన, తోటలో వచ్చిన శోధన యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. సాతానుడు ఏం చేసిండు? ఒక్కసారి ప్లీజ్, ఓన్లీ వన్స్, ప్లీజ్ బౌ డౌన్. ఎంతసేపు అవుతుంది మొక్కనికి? ఎంతసేపు అవుతుంది? నువ్వు ఇట్లా కింద పడడానికి ఎంతసేపు అవుతుంది? 1 minute అవుతుంది అంతే. పరలోకంలో కూడా లూసిఫరు, ఆల్ ఏంజల్స్ 2 minutes దేవుని పక్కన పెట్టండి, నన్ను వర్షిప్ చేయండి. దేవుడు ఏం చెప్పిండు? 24 hours వర్షిప్ జరుగుతూ ఉండాలా, దేవుణ్ణి వర్షిప్ అవుతూ ఉండాలా. సాతానుడు దేవుడు చెప్పకుండా ఒక్కసారి నన్ను మొక్కవా, ఒకటేసారి. యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా ఎంతసేపు అయింది చేయనికి? నీళ్ళు నింపండి అని అన్నాడు. టకటకట నీళ్ళు నింపంగానే టచ్ హోలీ స్పిరిట్ అన్నాడు. మొత్తం వైన్ టక్మని అయిపోయింది 1 second కదా. రాళ్ళను రొట్టె చేసుకొని తినుమన్నాడు. ఆకలి అవుతుంది కదా, ఎంతసేపు అవుతుంది అది? జస్ట్ సెకండ్. సాతానునికి తెలుసు ఎవరు? యేసు ప్రభు ఇట్లా చేసుకోవచ్చు. లూసిఫరు పరలోకంలా ఒక్క 5 seconds, ఓన్లీ 5 seconds నన్ను వర్షిప్ చేయండి. దేవుడు ఏమన్నాడు? నన్ను వర్షిప్ చేయాలా, ఎవరు కాదు, పాత్రులు కాదు. ఏమన్నాడు? యెహోవా, వర్షిప్ యువర్ లార్డ్ గాడ్ ఆల్మైటీ అలోన్ అన్నాడా లేదా? ఎంతమందిని పూజ చేయమన్నాడు దేవుడు? ఎక్సోడస్ 20, నేను తప్ప వేరే ఒక దేవుణ్ణి. లూసిఫర్ ఏం చేస్తున్నాడు? నన్ను కూడా. ఇక్కడ లూసిఫరు అట్లా చేయగానే లూసిఫర్కి, స్పిరిట్కి గ్లోరీ ఉండే. స్పిరిట్కి గ్లోరీ ఏమైపోయింది? ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఆ గ్లోరీ ఇన్స్టెంట్గా అది ఈవిల్గా మారిపోయింది. దేవుని దగ్గర నుంచి దొంగతనం చేయాలా, దేవుణ్ణి వర్షిప్ని డిస్ట్రాయ్ చేయాలా, దేవుణ్ణి మొత్తం నాశనం, కిల్ చేసేయాలా, నేనే దేవుణ్ణి అయిపోతా, అందరూ నన్ను మొక్కినరంటే అని గర్వం వచ్చేసింది. రాగానే ఆ 3 సూత్రాలు సాతానికి గ్లోరీ పోయి స్టిల్, కిల్, డిస్ట్రాయ్ వచ్చేసింది. మహిమ వెళ్ళిపోయింది. సడన్గా ఏమైపోయిందిరా, నాకు నా బాడీ అంతా ఇంత వికారంగా అయిపోయింది ఏంటి? నేను కాళ్ళు పెడితే జల్ 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 అని సౌండ్ వస్తుంది ఇక్కడే. అది సాతానుడు. దేవుడు ఎట్లా చేసిన తెలుసా సైతాన్ని? మనకు హార్ట్, లివర్, కిడ్నీ, లెగ్స్, హ్యాండ్స్ ఉన్నాయి కదా. సాతానునికి 1 బాడీ అంతా, బాడీ అంటే ఏంజల్ లూసిఫరు శరీరం అంట ఇట్లా కాలు పెట్టంగానే అని సౌండ్ వస్తుందంట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లా నడుస్తుంటే గిటార్ సౌండ్, ఇట్లా కళ్ళు ఇట్లా 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 తిప్పంగానే గజ్జల సౌండ్, ఇట్లా చెయ్యి లేపంగానే కీబోర్డ్ సౌండ్, ఇట్లా అనగానే డమ్స్ డమ 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 అంటుండే. మొత్తం శరీరం గ్లోరియస్ బాడీకి ఆ లూసిఫర్ బాడీ అంతా ఇన్స్ట్రుమెంట్స్తో చేయబడ్డదంట.
అసలు మీకు తెలుసా అది? ఎజికియల్ 28:13 దేవుడు ఎట్లా చేసి లూసిఫర్ని ఇక్కడ చూడండి. ఆ చేసిన లూసిఫరు ఇదంతా మారిపోయి వాడు వికారమైపోయాడు. ఆ సౌండ్ అంతా వికారం సౌండ్. రాత్రిలో సౌండ్ వస్తే ఎట్లుంది, భయం అవుతుంది. ఆ మంచి సౌండ్ డేంజరస్ సౌండ్ లెక్క అయిపోయింది. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు గ్లోరీ నీకు వద్దు, నేను డిసొబే చేస్తానంటే నీలో ఉన్న మంచితనము చెడుతనంగా మారిపోతుంది. చదువు. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. ఏదెనులో ఎక్కడ ఎవరున్నారు? ఏదెనులో లూసిఫర్. మాణిక్యము. మాణిక్యం అంటే ఏంటి? ఇంపార్టెంట్ జ్యువెలరీ, గోల్డ్, సిల్వర్, ముత్యాలు, మాణిక్యం, మనీ. ఇంపార్టెంట్ మాణిక్యం, మాణిక్యము, గోమేధికము. గోమేధికము, గోమేధికము ఇంగ్లీష్. సూర్యకాంతమని. సూర్యకాంతం అదొక స్టోన్. సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున. నీవు ఎవరు? లూసిఫరు నియమింపబడిన దినమున, దేవుడు చేసిన దినమున వాడు ఎట్లున్నాడు? పిల్లన గ్రోవులు వాయించువారు. ఎవరు? పిల్లన గ్రోవులు వాయించువారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడి లెక్క నీకు సిద్ధమైరి. నిన్ను సిద్ధపాటు చేసిడంట. క్వైర్ మాస్టర్ లూసిఫర్. అర్థమైందా? ఇప్పుడు ఏమైపోయింది? గ్లోరీ. మనం కర్స్ సిరీస్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. నేను కర్స్ సిరీసే చెప్తున్నా. సార్ ఎక్కడో వెళ్ళిపోయింది లూసిఫర్ కాడికి కాదు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది కర్స్ అనేది చెప్తున్నా. ఓకేనా? దేవదూత ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రెషియస్ స్టోన్స్, టోపాజ్, డైమండ్స్, సూర్యకాంతం, ఆ వాయిద్యాలతో ఈ సాతానుడు లూసిఫరు దేవదూతగా చేయబడ్డాడు. ఆ దేవదూత ఏమైపోయింది? గర్వం వచ్చేసి ఆ దేవదూత ఆత్మ, దేవదూత ఎలా మారిపోయిండు? దుష్టుడు, దుష్టదూత. ఏంటి? దేవదూత దుష్టదూతగా మారిపోయింది. మారిపోయిన తర్వాత వాడు గోల్డ్, డైమండ్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఏమైపోయింది? డిస్ట్రాయ్, మొత్తము ఫినిష్ అయిపోయింది. అర్థమవుతుందా? ఎందుకంటే వాడు మ్యూజిక్తోని ఎప్పుడు మీరు గమనించండి, ఎవరికన్నా పాటలు ఇష్టం లేదా? ఇక్కడ ఎవరికైనా పాటలు ఇష్టం లేదా? చిన్న చిన్న పిల్లల నుంచి జానీ జానీ వాట్ పాపా, మీకు తెలియదు, మాకు నేర్పించింది వాట్ పప్ప, మీకు నేర్పించింది ఎస్ పప్ప. ఓకే, జానీ జానీ వాట్ పప్ప అని అంటే ఈటింగ్ షుగర్ నో పప్ప అన్నాడు. ఓకే, ఎస్ పప్ప, ఓకే, నో ప్రాబ్లం. చిన్నపిల్లలకు పాటలు ఇష్టమా లేదా? ఇష్టమా లేదురా? అసలు మనం పుట్టింది ఎందుకు? స్టార్టింగ్ నుంచి దేవుడు పుట్టించింది ఎందుకు? ఇప్పుడు ఇవాళ పాట ఆరాధన యేసు తుజే, అంతేనా? మనం పుట్టింది స్టార్టింగ్ దేవుడు చేసింది ఆరాధన, ఆరాధన, ఆరాధన. ఆరాధనలో పాటలో అంత బ్యూటీ, మ్యూజిక్లో బ్యూటీ. సార్ ఒక్కసారి గిటార్ కొట్టా సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి ఇట్లా. ఎందుకు? నీలో, నీ ఆత్మలో అది దేవుడు పెట్టిండు మ్యూజిక్. ప్రతి ఒక్కడు మ్యూజిక్, పాటలు అంటే ఇష్టం. మీరు గమనించండి, అందరికీ. ఈవెన్ టెర్రరిస్ట్ కూడా మ్యూజిక్ వింటాడు. నక్సలైట్లు, టెర్రరిస్టులు, దయ్యాలు కూడా ఉంటాయి మ్యూజిక్.
దయ్యాలు సృష్టిస్తాయి కొన్ని మ్యూజిక్. చాలా డెవిల్ వర్షిపర్సు ఈ మ్యూజిక్ సృష్టిస్తారు. మీకు తెలియదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక గ్రూప్ ఉంటుండే ఏసీడీసీ అని గ్రూపే ఉంటుండే నేను చిన్నగా ఉన్నప్పుడు. వాళ్ళంతా మ్యూజిక్ ఎట్లుందంటే ఆ ట్యూను ఆ నోటు పాడలేరు మీరు. ఎంత హై పిచ్ ఉంటుండేనంటే అసలు మేము షాక్ అయిపోతున్నాం, ఎట్లా పాడతారు వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు సాతానునికి లొంగిపోతావో అప్పుడు ఏమవుతుంది, నీ జీవితం ఏమైపోతుంది. వాడు నీకు కొన్ని ఎందుకు యేసు ప్రభు మొక్కమన్నాడు, ఈవిల్ పవర్స్ ఇచ్చేస్తాడు వాడు. నువ్వు ఎప్పుడైతే మొక్కుతావో చాతబడి శక్తులు ఎక్కడికెళ్ళి వస్తాయి, శుద్ర శక్తులు ఎక్కడికెళ్ళి వస్తాయి. వాడు పోయి శవాలను పట్టుకొని డెడ్ బాడీస్ని తింటాడు, ఇట్లా 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 తింటాడు. ఎక్కడికెళ్ళి వస్తుంది అది ధైర్యం. నీకు కొంచెం ఎవరికైనా కట్ అయితేనే రక్తం చూస్తే అని పడిపోతారు, ఫెయింట్ అయిపోతారు. కొంతమంది రక్తం చూస్తే ఫెయింట్ అయిపోతారు. దెబ్బ వానికి తాకింది, నువ్వు ఫెయింట్ అయిపోయినాయి, వాడు మాత్రం మంచిగా ఉన్నాడు, కుట్లు వేసుకుంటున్నాడు. కొంతమంది అట్లా ఉంటారు అట్లా. కానీ ఇక్కడ ఏమవుతుంది, వాడు నువ్వు మొక్కినవని అంటే నీకు ఎంత వాడు దుష్ట శక్తులు ఇస్తాడు, దుష్ట పవర్ ఇస్తాడు. సాతాను శక్తులు ఎప్పుడైతే నువ్వు లొంగిపోతావో ఈ అపవిత్రమైన స్టీల్ కిల్ డిస్ట్రాయ్ పవర్సు, చాతబడి శక్తులు, ఈ అఘోర శక్తులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లూసిఫర్ ఎట్లా మారిపోయిండు, స్టీల్ కిల్ డిస్ట్రాయ్గా మారిపోయిండు. ముందేమో దేవుని కొరకు డైమండ్స్, దేవుని కొరకు వర్షిప్, దేవుని కొరకు ఆరాధన చేస్తుండే. స్టీల్ కిల్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక ఏమైపోయింది, దాని తర్వాత దేవుడు అరే నేను నమ్ముకున్నవాడు ఇంత స్పెషల్ లూసిఫర్, ఇంత బ్యూటిఫుల్గా నేను చేసిన, ఎవరినంత చెయ్యలే నేను అని దేవుడు ఏం చేస్తాడు, ఇంకొక నా కుమారుణ్ణి చేస్తా, వాడికి నేనేం చేస్తా, ఏంజిల్గా చెయ్య, నా లెక్కనే కొంచెం ఇలోహిం కొంచెం తక్కువ చేస్తా, కొద్దిగా తక్కువ చేస్తా. వాడికి ఏంజిల్కి ఆత్మ ఇచ్చిన కదా, ఇక్కడ ఈయనకు శరీరం ఇస్తా. ఏంది శరీరం, ఆ శరీరము ఆత్మ రెండిస్తా. లూసిఫర్కి శరీరం ఉన్నదా, లేదు. ఆదాము రాకముందు వరకు శరీరం ఎవరికి లేదు, ఓన్లీ స్పిరిట్. దేవుడు ఏం డిసైడ్ చేసిండు, నేను ఇంకొక నా కుమారుణ్ణి చేస్తా, వాడికి ఆత్మ ఇస్తా, శరీరం ఇస్తా. ఇచ్చి లూసిఫరు గ్లోరీ పొడగొట్టేసి వాడు వద్దు అని గర్వం వచ్చేసింది కదా, అది రాకుండా వాడికి నేను గ్లోరియస్ బాడీగా చేసేస్తా, ఆ బాడీకి గ్లోరియస్ చేసేస్తా అని దేవుడు ఆదాము అవ్వని ప్రిపేర్ చేసి గ్లోరియస్ బాడీ చేసేసాడు. గ్లోరియస్ బాడీ చేసిన తర్వాత సాతానునికి ఏం కావాలి, ఇప్పుడు గ్లోరీ ఉందా సాతానుడికి, లేదు. వికారం, డేంజరస్ బీయింగ్ అయిపోయిండు సాతానుడు. ఇప్పుడు వాడికి దేవుని పక్కకున్నప్పుడు గ్లోరీ ఉందా, ఆ గ్లోరీ కావాలి. అరే అప్పుడు గ్లోరీ ఉండే, ఇప్పుడు గ్లోరీ లేదు, ఎట్లా నాకు గ్లోరీ కావాలా అని ఏం చేసిండు, గ్లోరీ ఎక్కడుంది, అవ్వని చూసిండు, ఆదాంని చూసిండు. అరే స్పిరిట్, ఇదేమో కొత్తగా బాడీ ఉంది, ఏంటిది, న్యూ బీయింగ్, న్యూ క్రియేషన్. ఏమవుతుంది ఇది, ఎందుకు ఇట్లున్నది, ఈమె ఇంత బ్యూటిఫుల్గా ఉంది, ఆదాము ఇంత వైజ్గా ఉన్నాడు, మొత్తం పేర్లు పెట్టిండు, యానిమల్స్కి అన్నిటికీ, చెట్లకు అన్నిటికీ పేరు పెట్టిండు, స్కూల్ పోలే, ఏబిసిడీలు రావు. కానీ గ్లోరీలో ఏముంటుంది,
నీకు ఏబిసిడి లేకపోతే, మ్యాథ్స్ తెలియకపోతే, ఏం లేకపోతే కూడా గ్లోరీలా నీకు అన్నీ వచ్చేస్తాయి. వైజెస్ట్ పర్సన్ అయిపోతారు, రిచెస్ట్ పర్సన్ అయిపోతారు, పవర్ఫుల్ పర్సన్ అయిపోతారు. నీ మీద ఎప్పుడైతే గ్లోరీ వస్తుందో, ఆ గ్లోరీ ఆదాము అవ్వ మీదికి స్పిరిట్, బాడీ, గ్లోరీ. సాతాన్ గాడు చూసిండు, అమ్మా వీరెవరు కొత్తగా వచ్చిర్రు దేవుని తోటలా, గాడ్స్ గార్డెన్లా కొత్తగా వచ్చిర్రు వీళ్ళు. ఎవరు వీళ్ళు? నన్ను తీసేసి నేను రైట్ హ్యాండ్గా ఉంటే వీళ్ళను రైట్కి యాడమ్, లెఫ్ట్కి ఈవుని పెట్టుకున్నాడు ఈయన దేవుడు. అది కూడా గ్లోరీ అండ్ బాడీ అండ్ స్పిరిట్. ఏం చేయాలి వీళ్ళని, ఏం చేయాలా వచ్చి ఏం చేసిండు? అటాక్ చేసేసిండు. అటాక్ చేయంగానే ఏం చేసిండు? దూరిపోయిండు. ఇప్పుడు సాతానుడు పాపం చేసినప్పుడు వాని బాడీ అంతా ఏమైపోయింది? వికారం అయిపోయింది కదా. వికారం అయిపోయింది కాబట్టి నేను చేసినట్టు వీళ్ళని కూడా చేపియాలా. ఆదామును దేవునికి గర్వం వచ్చేటట్టు చేయాలా, అవ్వను దేవునికి గర్వం వచ్చేటట్టు చేయాలా. అది చేయాలంటే ఏం చేయాలా? దేవుడు నన్ను వర్షిప్ చేయమన్నాడు, నేను చేయలే, డిసోబే చేపియాలా. దేవుడు ఆదాంకి అవ్వకి ఇది చేయొద్దు అన్నాడు, చూద్దాం. నేను దేవుడు చెప్పినట్టు చేయలే, ఇట్లా అయిపోయినా. వాళ్ళు దేవుడు చెప్పినట్టు చేయకపోతే నా లెక్కనే అయిపోతారేమో. నా గ్లోరీ పోయింది కదా, వాళ్ళకు కూడా గ్లోరీ వెళ్ళిపోతుందేమో. కానీ దీంట్లో బాడీ ఉంది కదా, దీంట్లో బాడీ ఉంది. ఈ బాడీ ఎట్లా ఏమవుతుంది, ఈ బాడీకి చూద్దాం అని వాడు ఏం చేసిండు? అటాక్ చేయంగానే అవ్వ దేవుడు చెప్పింది మర్చిపోయి డిసోబే అయిపోయింది. ఆదాము డిసోబే అయిపోయింది. అయిపోగానే ఏమైంది? ఆ గ్లోరీ ఏమైపోయింది? మొత్తము వికారం అయిపోయింది. సడన్గా ఏమైపోయింది? మన బాడీకి ఏమైపోయింది? ఇట్లా వికారం అయిపోయింది. అబ్బా ఏమో కరిచేసింది దోమ. ఇన్ని రోజులు కరవలే కదా దోమ. గ్లోరీలా ఇవి కరవడము, రక్తము అవేమి రావు గ్లోరీలా. ఎప్పుడైతే వికారంగా బాడీ నుంచి పాపంలో మారిపోతామో అప్పుడు అమ్మా ఏంది తల ఇట్లా ఇట్లా గిమ్ గిమ్ అంటుంది, ఏంది ఇట్లా ఎప్పుడు కాలేదు, అబ్బా ఏమో గుచ్చుకుంది, అబ్బా ఏంటి మంచి పూల చెట్లు ముళ్ళు వచ్చేసింది పూల చెట్టుకి. ఈ ముళ్ళు లేకుండే కదా నిన్ననే మంచిగుండే సేమ్ చెట్టు కదా. పాపము రాగానే ఆ గ్లోరీ ఆదాంకి ఇచ్చిన గార్డెను, ఆదాంకి ఇచ్చిన ఈ మొత్తము భూమి, ఆదాంకి గ్లోరీతో ఉండే భూమి కూడా, జంతువులు కూడా గ్లోరీతో ఉండే. ఎప్పుడైతే ఆదాము ఇవన్నీ ఆయన కింద ఉన్నాయో, ఆదాం అవ్వ పాపం చేయగానే చెట్లు జంతువులు అన్నీ కూడా వికారంగా మారిపోయినాయి. మొత్తం వాళ్ళ శరీరం మారిపోయింది, వాళ్ళ పనులు మారిపోయినాయి, వాళ్ళ చూడడం మారిపోయింది. అంతా వికారం స్టీల్ కిల్ డిస్ట్రాయ్ అయిపోయింది. సాతానికి ఉన్న స్వభావము పాపం అక్కడికి వచ్చేసింది. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే వాళ్ళు ఏం చేసిర్రు? బట్టలు కప్పుకున్నారు, గుర్తుందా? ఫిగ్ ట్రీ లీవ్స్ అప్పటివరకు కప్పుకోలే. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు వికారం అయిపోతావో నువ్వే నీ బాడీని చూసుకోలేవు. గ్లోరీ నీ మీదకి వెళ్ళిపోతే ఏమవుతుంది? దయ్యాలు వచ్చేస్తాయి, దయ్యాలు వచ్చి పట్టేస్తాయి. ఆదాము అవ్వకు కూడా సాతాను స్వభావం వచ్చేసింది. అందుకే వాడు ఎప్పుడు గ్లోరీ ఉన్న బాడీస్ని చూస్తాడు. అరే గ్లోరీ ఫుల్ మస్తు మహిమ ఉందిరా ఇక్కడ, ఆ మహిమలో దూరిపోవాలా, ఈ బాడీలో దూరిపోవాలా అని వాడు గ్లోరీ మహిమ ఉన్న బాడీస్ని చూస్తూ ఉంటాడు. ఎక్కడ వర్షిప్ చేస్తున్నారు, ఎక్కడ ప్రేయర్ చేస్తున్నారు, ఎక్కడ బైబిల్ చదువుతున్నారు, ఎక్కడ మంచిగా టంగ్స్ ప్రేయర్ చేస్తున్నారు, వాళ్ళ బాడీస్లో అటాక్ చేయాలా అని వాడు స్టార్టింగ్ నుంచి అదే
అందుకే పందిలలో పోయిండు వాడు. గుర్తుందా? యేసు ప్రభు ప్రేయర్ చేస్తే ఎన్ని దయ్యాలు? 4 నుండి 6,000 దయ్యాలు పందులలోకి పోయినాయంట. సాతానులకు ఏం కావాలా? శరీరం కావాలా, బాడీ కావాలా. సాతానునికి, డీమన్స్కి ఆ బాడీలో వెళ్ళిపోతాయి అవి. దాని తర్వాత యేసు ప్రభు మెల్లమెల్లగా మోషే వచ్చిండు, ఆజ్ఞలు ఇచ్చిండు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇవన్నీ శాపాలు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత యేసు ప్రభు సిలువ మీద వచ్చి చనిపోయిండు. చనిపోయిన తర్వాత శాపాలన్నీ తీసేసినాక శాపాలు ఉన్నాయా? ఇప్పుడు ఆ శాపాలు ఎక్కడ మారిపోయినాయి తెలుసా? శరీర కార్యాలు, ద డీడ్స్, ది ఎవిడెన్స్ ఆఫ్ ద ఫ్లెష్గా మారిపోయినాయి. ఇప్పుడు పాయింట్కి వచ్చినానా? ఏడికొచ్చినా ఇది చెప్తా చూడు. శాపాలు, సాతానుడు స్టార్టింగ్ నుంచి పితరుల శాపాలు, జనరేషనల్ కర్సెస్ ఆర్ ఎవిడెంట్ ఇన్ ద ఫ్లెష్. నీ శరీరంలో అప్పుడు పాపం చేసిన గ్లోరియస్ ఆదాం అవ్వ బాడీ ఎట్లయితే ఫ్లెష్గా మారిపోయిందో, గ్లోరీ వెళ్ళిపోయిందో, ఇక్కడ కూడా శరీర కార్యాలు. మీ మీద శాపం ఉంది అని అంటే శరీర కార్యాలు. ఆ శరీర కార్యాలల్లా ఫస్ట్ డేంజరస్ స్పిరిట్ ఏంది తెలుసా? చదవండి అక్కడ, ఇంగ్లీష్ తెలుగు చదవండి. చదవాలా? ఇంగ్లీష్ తెలుగు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర శాపాలు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము. చాలు, మీరు చూస్తూ ఉండాలిరా ఫ్యాను. మిమ్మల్ని ముగ్గురు పెట్టిన ఓకే, మీరు ఎంజాయ్ చేసుకుంటారు, మంచిదే, కానీ ఇది కూడా చూసుకోండి. అబ్బా, ఓకే. మళ్ళీ చదువు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, శరీర శాపాలు, పితరుల శాపాలు, ఆదాము నుంచి, లూసిఫర్ నుండి ఎలా లూసిఫర్ మారిపోయిండో, దేవదూత నుంచి వికారమైన దుష్ట దూతగా మారిపోయిండో, గ్లోరీ నుంచి ఈవిల్గా మారిపోయిండో, ఆదాము అవ్వ గ్లోరియస్ బాడీ ఎక్స్ట్రా. లూసిఫర్కి బాడీ లేదు, ఆదాం అవ్వకు బాడీ ఉంది, గ్లోరియస్ బాడీ. ఆ గ్లోరియస్ బాడీ ఏమైపోయింది? శాపము బాడీ అయిపోయింది, కర్స్ బాడీ అయిపోయింది, ఈవిల్ బాడీ అయిపోయింది, సిక్ బాడీ అయిపోయింది. ఆ సిక్ బాడీ నుండి శాపాలు యేసు ప్రభు వరకు కంటిన్యూ అయినాయి. అవి యేసు ప్రభు శిలువ మీద తీసేసిండు. కానీ కూడా యేసు ప్రభు ఏమంటుందంటే, మీ జీవితంలో ఈ శాపాలు, ఈ కార్యాలు ఉన్నాయి అని అంటే మీలో శాపం ఉంది. ఆ మొట్టమొదటి డేంజరస్ స్పిరిట్, నంబర్ 1 స్పిరిట్ జారత్వం. ఇంగ్లీష్లో నంబర్ 1 ఫస్ట్ డెడ్లీ డీమన్ అడల్టరీ. ఏంటి? ఫస్ట్ డేంజరస్ ఈవిల్ స్పిరిట్ అడల్టరీ, వ్యభిచారము. మీకు తెలుగులో మంచి పదం చదివేసింది, కానీ దాన్ని తర్జుమా చేస్తే వ్యభిచారము. చాలా డేంజరస్ స్పిరిట్ ఇది. ఆ వ్యభిచారంతో ఏమేం కనెక్షన్ ఉన్నది? డైరెక్ట్గా వ్యభిచారం చేసేస్తారా? ఫస్ట్ ఏమవుతుంది? అక్క ఏంటక్క అది చూస్తున్నావు? నా ఫోన్లో వస్తలేదు ఇక్కడదే. నీ ఫోన్లో యూట్యూబ్ లేదు, నీ ఫోన్లో యాప్ లేదు, ఫేస్బుక్,
ఇన్స్టా లేదు నీకడ, నీ దగ్గర చాట్ 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 స్నాప్చాట్ లేదు, టెలిగ్రామ్ లేదు, ట్విట్టర్ లేదు, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, షేర్ చాట్ లేదు. అందుకే నా ఫోన్లో ఇవన్నీ ఉన్నాయి, నీ ఫోన్లో లేవు. అందుకే నీకు నీ ఫోన్ వేస్ట్, నీ ఫోన్ వేస్ట్. ఏం లాభం? అవునా అక్క? అయ్యో, దుకాణం పోయి ఏమైంది? జీతం ఎంత? జీతం 10,000. జీతం ఎంత? ఫోన్ ఎంత? ఈరోజే మాట్లాడినా. ఫోను 16,000, 20,000, 25,000, 13,000. ఫోను 15,000, 16,000, 20,000 ఫోన్. జీతం ఎంత? ఎట్లా? ఏం చేయాలా? పైసలు లేవు. అన్నా 5,000 అప్పియవా? నెక్స్ట్ మంత్ జీతం వచ్చినా ఇంకా 5,000 ఇస్తా. ఈ నెల 10,000 అప్పు తీసుకుంది, 5,000, 15,000. ఏమొచ్చింది? సామ్సంగ్ ఫోన్ వచ్చింది, పెద్ద ఫోను. నీ దగ్గర ఉందా? కొత్త ఫోన్ చూడు. అక్క కొత్త ఫోన్ తెచ్చుకున్నాక, అమ్మా కొత్త ఫోన్ ఇప్పుడు రా. నాకు తెలియదాక అవన్నీ కొంచెం దాంట్లో దూర్పియవా? దాంట్లో అన్నీ దూర్పిచ్చుడు కాదు ఇది. ఇంటర్నెట్ పెట్టాలా, యాప్ డౌన్లోడ్, ఏమంటారు, ప్లే స్టోర్ చేయాలా, ఇవన్నీ చేసుకోవాలా. ఏడికెళ్ళి వచ్చింది తలంపు? ఏడికెళ్ళి? నీ కండ్లకెళ్ళి ఎక్కి ఇక్కడికి వచ్చింది. ఏడికెక్కింది? ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎక్కింది. అది ఎక్కంగానే అప్పు చేసి ఫోను తీసుకున్నావు. నువ్వు తీసుకొని అక్క ఎక్కి రాదు, మొత్తం అక్క ఏం చేసింది? ఫుల్ ఎక్కించింది. ఎక్కియంగానే అమ్మా అక్క నువ్వు బంగారం చల్లగా ఉండను అక్క, నువ్వు నీ ఇల్లు బంగారం కానక్క, నీలాంటి అక్కలు అందరికి దొరకని కాక అని పోతాం. ఏమైపోయింది? యూట్యూబ్ వచ్చేసింది, ఇన్స్టా వచ్చేసింది, ఫేస్బుక్ వచ్చేసింది. అక్క ఇది ఎట్లా చేయాలా? ఏం చెయ్యకు, దాన్ని ఆన్ చేసి పెట్టుకో, అదే చేస్తుంది. ఏం చేస్తుంది? అదే చేస్తుంది. ఫేస్బుక్ కొట్టు, వీడియో అయిపోగానే నెక్స్ట్ వీడియో వచ్చేస్తూనే ఉంటుంది. ఆ వీడియో అయిపోగానే ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది. ఆ వీడియో అయిపోగానే ఇంకోటి నడుస్తూనే ఉంటుంది. అది ఏం చేసే అవసరం లేదు. నీకు ఇష్టం లేకపోతే గిట్లని నెక్స్ట్ చూసుకోవచ్చు, లేకపోతే గిట్లాను ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ చూడాలంటే ఇట్లా చేయి, మళ్ళీ చూసుకోవచ్చు కింద. ఏమైపోయింది? ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ పోతుంది? అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏళ్ళకి వెళ్ళి. దయ్యాలు పోగానే వెళ్ళిపో, చేతులకి వెళ్ళిపో అంటే చేతులకి వెళ్ళిపోతుంది దయ్యాలు. మీరు చూస్తారు కదా టీవీలలో, చేతులకి వెళ్ళి అంటే ఇట్లా అది ఎందుకు ఇట్లా అంటున్నావు కదా, ఇట్లా అంటున్నావు కదా, అది రావాలి బయటికి. ఎట్లకెళ్ళి వచ్చింది? అట్లకెళ్ళి దానికి దారి అట్లనే తెలుస్తుంది. దానికి వేరే దారి తెలియదు. దానికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అక్కడికి వెళ్ళి పోతుంది. అది ఛాతీలకి వెళ్ళి వచ్చిందంటే ఛాతీలకి వెళ్ళి పోతుంది. కాలికెళ్ళి ఏం చేసిర్రో ఆడికి పోయిర్రో, మళ్ళీ ఎడికెళ్ళి పోయినరో, ఎటు పోయిర్రో ఆడికెళ్ళి. ఇక మెల్లమెల్లగా ఏమైంది? ఏముంది అసలు ఫేస్బుక్లా, ఇన్స్టాలా,
అన్నీ మంచియే, అవన్నీ మంచియే. నువ్వు 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్కి 130 మార్క్స్ వచ్చే అంత ఇన్ఫర్మేషను యూట్యూబ్లో ఉంది, ఇన్స్టాలో ఉంది, స్నాప్చాట్లో ఉంది నీకు కావాలంటే. కానీ నువ్వు ఎప్పుడన్నా అది చూసినావా? ఏం చూసినావు? అక్క లిప్స్టిక్లా పౌడర్లా ఎట్లా చేయాలా, ఇంట్లో కూర్చొని పౌడర్ చేసుకోవాలా, ఎట్లా చేసుకోవాలా అది చూసినావు. జీన్స్ ప్యాంట్, ఏ జీన్స్ ప్యాంట్ మంచిగా ఉన్నది, అడ్వర్టైజ్మెంట్. మళ్ళీ తర్వాత ఆడు హెయిర్ స్టైల్స్, ఆయనకి కోడి బొచ్చున్నది, ఇదంతా తీసేసి ఓన్లీ కోడిలాగా ఇట్లున్నది. ఇది ఓన్లీ రౌండ్ ఫేస్కి సెట్ అవుతుంది, నా ఫేస్ రౌండ్ లేదు, నా ఫేస్ లాంగ్ ఉంది. లాంగ్ ఓన్కి ఏం కావాలా? గజని లైన్ గీసుకోవాలా, అంత షేవింగ్ 5 గజనీలు ఇట్లా. ఏడ చూస్తున్నావు అది? ఫేస్బుక్, యూట్యూబ్లా. దాని తర్వాత ఏం చేస్తున్నావు? ఇక మీకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు. అది అక్కడికి ఆగదు. ఆగకుండా సాతానుడు మెల్లమెల్లగా సడన్గా బట్టలు లేని వీడియో వచ్చేస్తుంది. సడన్గా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బండి మీద పోయేది వీడియో వస్తుంది. సడన్గా వ్యాలంటైన్ డే, సడన్గా మేకప్, సడన్గా పక్కింటి అమ్మాయి భాగవతం, పక్కింటి అమ్మాయి భాగవతం. ఈరోజు కార్తీక దీపాన్ని వాళ్ళ భర్తను ఎలా వదిలేస్తాడో, డోంట్ మిస్ ఇట్ అట్ 7 PM అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఎట్లా వదిలేసింది వాళ్ళ భర్తని, 7 PM, హాఫ్ అన్ అవర్ ఉంది, హాఫ్ అన్ అవర్ ఎట్లా వదిలేసి పాపం భర్తను వదిలేస్తారా? అంత దొంగ అంతా అట్లుంటారా? వదిలేస్తారా భర్తని? అంతా మనం అట్లా వదిలొద్దు. మనం చూద్దాం ఎట్లా ఆమె ఏం చేసింది, మేము చూడం. ఏదైతే కార్తీక దీపం వచ్చేసింది 7 o'clock. ఏమొచ్చింది 7 o'clockలా? భర్త వదిలేసిండు. ఎందుకు వదిలేసిండు? ఏమే పప్పుల ఉప్పేలే? ఏం చేస్తున్నావు దినమంది ఇంట్లో కూర్చొని? అనగానే పప్పుల ఉప్పేలేదా? నీ పారెత్తు నీ తలకాయ తీసుకొచ్చి బిందె తీసి బిందాల్లో ఉప్పుల మొత్తం తలకాయ మీద బడమని ఎత్తే ఏమైంది? వదిలేసిండు. ఎట్లా వదిలేసిండు భర్తని భార్య? పప్పులో ఉప్పేలే అని అంటే కుండ తెచ్చి కుండ నిండా ఉప్పు తలకాయ మీద బాధ కొట్టేసింది, వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వేం చేస్తున్నావు? మన ఆంటీ ఏం చేసింది? పక్కింటి ఆంటీ, ఒరే మావోడు ఎప్పుడు తిడుతూ ఉంటాడు రా, ఇంక కారం పెట్టాలా? ఏం పెట్టాలా? పాపం భర్త ఏం చేసిండు? డ్యూటీకి పోయి వచ్చిండు. కారం ఎంత వేస్తారు పప్పులా? 1 స్పూన్ వేస్తారు. ఈమె ఏం చేసింది? 5-10 స్పూన్లు వేసేసింది. ఎందుకు? ఊక తిడతాడు కదా. ఈరోజు తిట్టకుండా కారం వేసేస్తే అంటాడు, నన్ను తిట్టాడు ఇవాళ, ఒక్కరోజు నా శాంతి ఉంటుంది అని. ఏమైంది? నువ్వు కారం ఇంత వేసినావా అని చెప్పి ఆ పప్పు అంతా ఆ మూతి మీద కొట్టేసి వెళ్ళిపోతాడు. ఈమెకు కళ్ళ కారం, వానికి నోట్ల కారం, ఇద్దరు కారము వదిలేసి భార్యాభర్త వదిలేసిపోయారు. ఏడ చూస్తున్నావు నువ్వు ఇదంతా?
నీ డ్రెస్ ప్యాటర్న్ ఆడ చినిగిపోయింది చూడు వెనకాల, ఏడ చూసినా నువ్వు అది ఈడ చినిగిపోయి ఉంది. జీన్స్ ప్యాంట్ ఇక్కడనే లైన్ ఉండాలి, ఇట్లా చినిగిపోదు, ఇట్లా లైన్ ఉండాలి. ఇట్లా నడుస్తుంటే కనిపిస్తూ ఉండాలి కొంచెం, ఇట్లా 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 చేస్తుంటే ఇట్లా ఓపెన్ క్లోజ్ కావాలా. జీన్స్ ప్యాంట్ ఎంత అది? 2500 రూపీస్ జీన్స్ ప్యాంట్ చినిగిపోయింది. మంచి ప్యాంట్ ఎంత? 500 రూపీస్. నాకు మంచి ప్యాంట్ వద్దు, నాకు ఆ జీన్స్ ప్యాంట్ కావాలా. వద్దురా, అంతా కనిపిస్తుందిరా లోపల అంటే నాకు కనిపించేదే కావాలా, మూసుకునేది వద్దు నాకు. ఈరోజు ఫ్యాషన్, అది ఫ్యాషన్. ఒక వాడు వేసుకున్నాడు, రామ వేసుకున్నాడు, వాడు బాలు వేసుకున్నాడు, ఈడ చింటూ వేసుకున్నాడు, నేను కూడా వేసుకుంటా. ఏడ చూసినాను అది? ఫేస్బుక్, యూట్యూబ్. బస్ స్టాండ్ పోతున్నావు నువ్వు, బస్ స్టాండ్ పోతుంటే ఒకడు ఏం చేసిండు ఒకడు పేపర్ తీసి కొట్టిండు నిన్ను. ఎందుకు కొట్టిండు? నువ్వు కొట్టుమంటున్నావు, కొట్టిండు వాడు. నీ బట్టలు ఎట్లా వేసుకున్నావు నువ్వు? కచ్చర కుండి కాడ ఏముంటాయి? ఆ కచ్చర మీదకి ఏమొస్తాయి? వస్తాయా? ఎట్లాంటివి వస్తాయి? ఇన్సెక్ట్స్ వస్తాయా? సో నీ బట్టను చూసి వాడు కొట్టిండు అని అంటే నీ మీద ఏముంది అర్థము? కచ్చరాకి ఏమొస్తుంది? నువ్వు కచ్చర బట్టలు వేసుకుంటే నీ దగ్గరికి వచ్చేది కచ్చర దోమ వస్తుంది, కచ్చర ఈగ ఎక్కడుంటుంది? ఏడుంటుంది ఈగ? నీ బట్టలు గట్లు ఉంటే ఈగలు రాకపోతే ఏమవుతాయి? ఎవరి కోసం వేసుకుంటున్నావు నువ్వు బట్టలు? నీకోసమా? ఎవరి కోసం వేసుకుంటున్నావు బట్టలు నువ్వు? బట్టలు ఏదన్నా కొత్త బట్టలు కానీ ఏదన్నా నేను ఎప్పుడు వేసుకుంటా తెలుసా? విచ్చలవిడిగా ఎప్పుడంటే అప్పుడు వేసుకోను. ఎప్పుడన్నా మీరు నేను కొత్త బట్టలు వేసుకుంది చూసిర్రా? సండే కాకుండా, బర్త్డే తప్ప. నిన్న కొత్త షర్ట్ వేసుకున్నా. ఎందుకంటే దేవా, ఈ బట్టలు నా కోసం కాదు ప్రభువా, ఈరోజు వర్షిప్కి పోతా కదా, నీకు బెస్ట్ కొత్తది వేసుకొని పోతా ప్రభువా. దాని తర్వాత నాకు అసలు వీక్ డేస్లో నాకు అవసరం లేదు ప్రభువా, నిన్ను వర్షిప్ చేయాలా, ఈ షర్టుతోని నిన్ను వర్షిప్ చేయాలా. ఈ రింగ్ ఉందా? సండే. ఈ బెల్ట్ ఉందా? కొని మస్తు రోజులైంది, సండే. ఈ షూస్ కొత్తగా తెచ్చినప్పుడు సండే. ఈ సాక్స్ కొత్తగా తెచ్చినప్పుడు సండే. అంటే సండే తర్వాత బోని అనమాట ఆ రోజు. ఎందుకు నీకోసం వేయలే, నేను అక్క కోసం వేయలే. నా మైండ్లా దేవా, నేనేం చేస్తే కూడా నీ కొరకు ఆ రోజు చేయాల ప్రభువా. అర్థమవుతుందా బాయ్స్? అర్థమవుతుందా? ఇప్పుడు నేను చినిగిపోయిన బట్టలు వేసుకుంటే అది దేవునికి మహిమ కలుగుతుందా? దేవుడు మంచివి ఇస్తాడా
కచరా గలీజు చినిగిపోయినా ఇస్తాడా? మరి నువ్వు చెడ్డవి చినిగిపోయినాయి, సగం తెరిచి ఉన్నాయి, వెనక తెరిచిపోయినాయి, స్టైళ్ళు పక్కకు తెరిచిపోయినాయి, అసలు ఇక్కడ ఏం లేదు, టైట్గా ఎందుకు వేసుకుంటున్నావు? అది ఎవరికి చూపెట్టాలని వేసుకుంటున్నావు నువ్వు? టీషర్ట్ ఎంత టైట్గా ఉంటుందా అంటే ఇక చెప్పొద్దు. ఇక ఎవరి కోసం వేసుకుంటున్నావు టీషర్ట్ నువ్వు? మొన్నడు ఒకడు వచ్చినాడా, కొడుతున్నాడు, ఫుల్ కొడుతున్నాడు, డమా 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 కొడుతుడు. ఆ షర్ట్ మీద ఏమున్నాయి? దయ్యాలు ఎగురుతున్నాయి ఇట్లా అని. గ్రీన్ టీషర్ట్. దేవునికి నువ్వు డ్రమ్స్ కొడుతున్నావు, ఆ బట్టలు ఏం చేస్తున్నాయి? దయ్యాలను పిలుస్తున్నాయి అవి. నువ్వు దయ్యాలు వేసుకొని వచ్చి మన పోస్టర్లు ఉంది కదా, హ్యాండ్ బిల్లా కర్ర దయ్యాలు ఉన్నాడా? వాడు ఏడున్నాడు? చెప్తున్నా, మన పోస్టర్లు ఉన్నాయి, అన్నీ ఆడున్నాయి, 10 ఉన్నాయి దయ్యాలు షర్ట్ మీద. నువ్వు వచ్చినావు, దేవునికి మహిమ వస్తుందా నీ బట్టల ద్వారా? సాతానుకి మహిమ వస్తుందా నీ బట్టల ద్వారా? అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు, అది ముఖ్యం. నీ దగ్గరికి కొన్ని దుష్టశక్తులు వచ్చి లెటర్లు ఇస్తున్నాయి, నువ్వు రాసుకుంటున్నావు, తీసుకుంటున్నావు అని అంటే ఎవరది? నువ్వు కచ్చరలాగా కనిపిస్తున్నావు నాన్నా, నువ్వు ఎవరిలాగా కనిపిస్తున్నావు? అందుకే ఆ ఎలుకలు నీ దగ్గరికి వస్తున్నాయి. ఎలుకలు ఎక్కడ పోతాయి? మోరీలకు పోతాయి, పాయకండ్లకు పోతాయి, చెత్త కుండీలా తీసి తింటా ఉంటాయి. చచ్చిపోయిన కంపు వాసన గొట్టే దాంట్లో కూర్చొని దానికి వాసన రాదు, తింటా ఉంటుంది అది. ఎలుక, సుందెల్కలు, పందికొక్కులు ఎందుకు వస్తాయి? కంపు నీ దగ్గర నుంచి కంపు కొడుతుంది, అది వచ్చి నిన్ను తిని 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 నువ్వు చచ్చిపోయేంత వరకు తినేసి ఆ పందికొక్కు వెళ్ళిపోతుంది. నీ దగ్గర ఉండదు అది. నువ్వు అనుకుంటున్నావు మస్తుగా రా, మస్తు జబర్దస్త్. లేదు, అది నిన్ను చంపేసి నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను కంప్లీట్గా రోడ్డు మీద పడేసి పందికొక్కు వెళ్ళిపోతుంది. ఆ పందికొక్కు ఎందుకు వచ్చింది? నువ్వు వాసన కంపు కొడుతున్నావు, నీ నీళ్ళు ట్యాంకు మొత్తం గలీజ్ అయిపోయింది, అది సాఫ్ చేయాలా. ఆ పందికొక్కులు ఎందుకు వస్తున్నాయంటే నీ లిప్స్టిక్, నీ మేకప్, నీ చినిగిపోయిన కొంచెం కొంచెం ట్రాన్స్పరెంట్ బట్టలు, మీ చున్నీలు, మీ అడ్డమైన విషయాలు అన్నీ మీరు ఏదైతే చేస్తున్నారో చూపించుకోనికి. మీకు తెలుసు ఇది వేసుకుంటే వాడు చూస్తాడరా, నన్ను ఎంత మంచిగా ఉన్నావు అని అంటాడురా అంటావు కదా, నువ్వే ఆ పందికొక్కును వచ్చే ఇన్విటేషన్ ఇస్తున్నావు. ఆ పందికొక్కు లెటర్ తెచ్చి నీకు ఇస్తుంది. ఆ పందికొక్కును చూసి నువ్వేం చేస్తున్నావు? రక్తం తీసుకుంటున్నావు. ఆ పందికొక్కు తీసేదే కాదు, నువ్వు కూడా తీసుకుంటున్నావు. ఆ పందికొక్కు ఎవరు? పందికొక్కు కాదు, అది సైతానుడు ఆ పందికొక్కులో నుంచి వస్తున్నాడు నిన్ను పట్టుకోనికి. ఆల్రెడీ దాంట్లో ఉంది సైతాను. ఏ సైతాన్ ఉంది? అడల్టరీ, జారత్వము. మొట్టమొదటి సాతాను ఆత్మ అడల్టరీ. చూస్తున్నావు ఎక్కడికెళ్ళి కనెక్షన్, ఎక్కడికెళ్ళి వచ్చింది? ఫోన్, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, డ్రెస్సింగ్, హెయిర్ కట్, మేకప్, చిరిగిపోయిన బట్టలు, పందికొక్కులు, గలీజ్ నీ దగ్గరికి
అవి ఉండయి, పందికొక్కులు వెళ్ళిపోతాయి, కొంచెం సేపు తినేసి నిన్ను డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాయి, అంతే. రాసి పెట్టుకోండి బుక్లో. మీకు అందరికీ తెలుసు పందికొక్కులను ఎవరెవరు మీరు పిలుచుకున్నారో, ఎవరెవరు పందికొక్కులతో కూర్చొని తింటుకుంటున్నారో, అని నవ్వుకుంటున్నారో ఆ పందికొక్కులకు తెలుసు, ఇక్కడ ఉన్న గలీజ్కి తెలుసు. పందికొక్కు గలీజ్ ఈక్వల్స్ వ్యభిచారము. పందికొక్కు గలీజ్ ఈక్వల్స్ అడల్టరీ. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? ఆడు సాతాన్ లూసిఫర్ నుంచి 6000 సంవత్సరాల నుంచి నీ దగ్గరకు వచ్చిండు వాడు. ఎక్కడికి? జనరేషనల్ కర్స్. జనరేషనల్ ప్రతి జీవితంలో ఫస్ట్ వెపన్ లస్ట్, అడల్టరీ. లస్ట్ వస్తుంది ముందు. లస్ట్ వచ్చేసి నీలో ఆ డిజైర్ పెరిగిపోతుంది. ఆ డిజైర్ పెరిగిపోయి నువ్వేం చేస్తావు? పందికొక్కుతో కలిసేసి లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అది మొట్టమొదటి అడల్టరీ, జారత్వం. తీయండి, ఈ లాస్ట్ వర్స్ చెప్పి నేను ఫినిష్ చేస్తున్నా. ఈరోజు కొంచెం టైం కొద్దిగానే ఎక్కువ అవుతుంది, నో ప్రాబ్లము. జేమ్స్, యాకోబు 1:15. చూడండి, మీరు ఆ లూసిఫర్ ఆత్మ 6000 సంవత్సరాల నుంచి ఆ బాడీ, ఆ గ్లోరీ కొరకే వెయిటింగ్ చేస్తూ ఉంది. ఆ గ్లోరీ కొరకు వెయిటింగ్ చేస్తుంది కాబట్టి ఆ గ్లోరీ ఎక్కడికి దారి తీస్తుంది? జేమ్స్ 1:15. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి. దురాశ. అక్క, సెల్ ఫోన్ నీ కాడ ఉంది, నాకు లేదక్క. దురాశ. అక్క, యూట్యూబ్ అది ఏంటక్క, నా దగ్గర లేదు. దురాశ. యూట్యూబ్ నీకు కూడా కావాలా? ఫేస్బుక్ కావాలా? దురాశ. అది ఫేస్బుక్, యూట్యూబ్ చెడ్డది అంటలేను నేను, దాంట్లో మంచిగా ఉన్నాయి, కానీ నువ్వు ఎప్పుడు మంచిది చూడలే. అసలు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవచ్చు యూట్యూబ్తోని, ఫేస్బుక్తోని, ఇన్స్టాతోని. ప్రైమ్ మినిస్టర్, పెద్ద రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్ అయిపోవచ్చు నువ్వు, అంతా యూట్యూబ్లో ఉంది, కానీ నువ్వు ఎప్పుడు అది చూడలే. నువ్వు ఒకటే చూస్తున్నావు, ఏంటి? అడల్టరీ, లస్ట్, కామకత్వము, వ్యభిచారము, అదే చూస్తున్నావు. ఆశ, దురాశ గర్భము ధరించి. గర్భము ఏంటి? అరే, కడుపు మీద చేతి పెట్టుకో, నువ్వు ప్రెగ్నెంట్ అవుతావంట. నేను కాదు, బైబిల్ చెప్తుంది. దురాశ గర్భము ధరించి. దురాశ. నీకుందా దురాశ? ఎవరికి లేదురా దురాశ? చేయలేపండి. దురాశ లేని వాళ్ళు చేయలేపండి. అబద్ధం మాట్లాడుతున్నారు, నరకంకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కడికి దురాశ ఉంది. ఆ దురాశ ఏం చేస్తుందంట? మొగోళ్ళకు కూడా గర్భం ధరిస్తుందంట. మొగోళ్ళు కూడా దురాశతో ప్రెగ్నెంట్ అవుతారంట. దురాశ వస్తే నువ్వు గర్భం ధరిస్తావంట. ఆ గర్భం ఏం చేస్తుంది? దురాశ గర్భము ధరించి పాపమును కనగా. ఏం కంటదంట? నువ్వు కనొచ్చంట. నువ్వు కూడా ఏమ్రా దురాశ. ఫస్ట్ నువ్వు దురాశ, యూట్యూబ్, ఫేస్బుక్, దురాశ, ఆశ. దురాశ వచ్చేసి అది పాపమయ్యి గర్భం ధరించి దాని తర్వాత గర్భము ఏం గంటావు? పందికొక్కులాగా అయిపోతావు. పాపమును కంటావు, మంచోళ్ళని చెడిపేస్తావు. వాళ్ళే కాదు పందికొక్కులు, ఈడ కొన్ని పందికొక్కులు ఇక్కడ కూడా ఉంటాయి. ఆడోళ్ళలో కూడా కొన్ని పందికొక్కులు ఉంటాయి, మొగోళ్ళలే కాదు. అసలు ఆడోళ్ళల్లో గబ్బిలాలు ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి అవి అనుకుంటా. చూడకర్ర అట్లా నన్ను చంపేస్తారా అయింది, ఇడ్లీలో వచ్చి ఎగురుతారా అయింది.
దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము ఏమైతుంది? పాపము పరిపక్వమై మరణమును కనును. పాపమంట పండుతుందంట. చింతకాయలు మామిడికాయలు వచ్చినాయా? పాపము కూడా అట్లా వస్తుందంట. పండిందా అది మామిడికాయ? చింతకాయ పండిందా? పండలే. ఒకరోజు ఆ చింతకాయ ఆ మామిడికాయ పండుతుంది. కొంచెం టైం అవుతుంది. నీలో పాపం వచ్చింది. ఆ పాపము మెల్లమెల్లగా కరిసి పందికొక్కు గబ్బిలాలు కరిసి పండు అయిపోతుంది. అది పరిపక్వము అంటే పండు. చిన్నగా ఉండి పెద్దగా అయి పండు అవుతుందంట పాపము. నానా కొంతమంది లేచి వెళ్ళిపోయారు దయ్యాలు, వినండి జాగ్రత్తగా. పాపము పండి పాపము పరిపక్వమై మరణమును కనును. ఏమవుతుందంట? పరిపక్వమై ఏం కంటావంట నువ్వు? డెత్, నరకం. ఎక్కడికి? నరకం. పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏందంట? మోసం పోకండి. అమ్మలు, నాన్నలు, పందికొక్కులు, గబ్బిలాలు. ఒకరోజు పందికొక్కు గబ్బిలము ఏడిపోతుంది? నరకం. ఎక్కడ పోతుంది? నరకం. పందికొక్కులు గబ్బిలాలంటే దయ్యం పట్టినోళ్ళు, కోసుకునేటోళ్ళు, దుంకేటోళ్ళు, ఎక్స్చేంజ్లు చేసుకునేటోళ్ళు. తెలియదు మనకు, ఎవరు తెలియదు. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటి పాపము వ్యభిచారము, లస్ట్, ఆశ, దురాశ. కానీ మోసపోకండి నాన్న, మోసపోకండి. మంచివి ఎక్కడికి వెళ్ళి వస్తాయంట? దేవుని దగ్గర నుండి మంచివి. అవ్వడేమంటుంది? దేవుని శ్రేష్టమైనవి. కచరా కాదు, పందికొక్కులను పిలిచేటివి కాదు. నీ డర్టీ డ్రెస్సెస్, నీ డర్టీ మేకప్స్, నీ డర్టీ ఫ్యాషన్, నీ డర్టీ యూట్యూబ్, నీ డర్టీ ఫేస్బుక్లు, నీ డర్టీ గలీజ్ డేంజరస్ వీడియో గేమ్స్, డర్టీ వీడియో గేమ్స్, డేంజరస్ వీడియో గేమ్స్, బ్లడ్ ఉన్న వీడియో గేమ్స్, అవి శ్రేష్టమైనవి కావవి. అవన్నీ దయ్యాలతో పట్టినవి మన దగ్గరకు వస్తున్నాయి. అవి దేవుని నుంచి కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చేటివి శ్రేష్టమైనవి వస్తాయి. నువ్వు శ్రేష్టమైనవి చేస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? శ్రేష్టమైనది చేస్తున్నావా? పందికొక్కు వేషం వేసుకుంటున్నావా? గబ్బిలాల వేషం వేసుకుంటున్నావా? ఏం చేస్తున్నాం మనం? శ్రేష్టమైనవి చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఎవరు చేస్తున్నారు శ్రేష్టమైనవి? చేతులు లేపండి. చేస్తలేరు ఎవరు? అసలు ఎవరు? ఓకే, పశ్చాత్తాపడండి ఇవాళ. లేదనంటే పందికొక్కును ఏం చేస్తావు నువ్వు? చూస్తే అమ్మా ఎంత బాగుంది, దాదా ఎత్తుకో నా మీద అని చెప్తావు. పందికొక్కుని ఏం చేస్తావు? పందికొక్కుని చూస్తే ఏం చేస్తావు? చంపేస్తావు, ఎలగొట్టావు, రాళ్ళు తీసి. అరే ఎంతమంది కొడతారా పందికొక్కుని? ఒక్కడే కొడతారా? పందికొక్కుని ఇప్పుడు చూస్తే ఎంతమంది పోయి కొడతారు? దాన్ని అందరు పోయి కొడతారు. కాబట్టి నువ్వు పందికొక్కును పెంచుతావా నీ జీవితం ద్వారా? పందికొక్కు, నీలో ఉన్న పందికొక్కు గబ్బిలాలను చంపేస్తావా? నీ ఇష్టం. నీ పాపాలను ఒప్పుకొని, నీ పాపాలను క్షమించి అడుగు దేవుణ్ణి.
లూసిఫర్, ఆదాం, అవ్వ నీ దగ్గరికి అదే పితరుల శాపం, అడల్టరీ. ఒక చెప్తా చూడు, ఒక ఫ్యామిలీ, ఇది చెప్పి ముగిచేస్తా. 3 తరాలు చెప్తా. ఒక ఫ్యామిలీ, నేను పేరు చెప్తే మీకు తెలిసిపోతుంది. పేరు చెప్తే మీకు తెలిసిపోతుంది. ఆ ఫ్యామిలీలా ముందటి తరం, ఆ తాత తరంలా అడల్టరీ, ఆ తాత జీవితంలా, వాళ్ళ జీవితంలా అడల్టరీ. తాత ఏం చేసిండు? ఇంకొక ఆమెని ఉంచుకున్నాడు, ఇంకొక ఆమెతోని వ్యభిచారం చేసిండు తాత. ట్రూ స్టోరీ. నేను మీకు చూపిస్తున్నా మీ జీవితాలు. నేను సారేంద్ర ఇంతగానో వీళ్ళ చాలా డేంజర్గా చెప్పిండ్రా, మమ్మల్ని అందరి పందికొక్కులని పిలిచిండు. కల్పిస్తున్నాయి మరి పందికొక్కులు. ఎప్పుడు చెప్పలే పందికొక్కు వర్డ్ ఇవాళనే వాడినా నేను. అంత డేంజరస్ ఉన్నాయి అవి, చాలా డేంజర్. ఎలుక గారిస్తేనే 5 ఇంజక్షన్లు తీసుకోవాలా, పందికొక్కు గారిస్తే ఇక మొత్తం డ్రమ్ మొత్తం తీసుకోవాలి ఇంజక్షన్లు. తాత పెళ్ళైంది, తాతకు పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఇంకొక ఎక్స్ట్రా టైర్, కార్కి స్కూటర్కి ఎక్స్ట్రా టైర్ పంక్చర్ అయిపోతే ఉంటుంది కదా స్టెప్ని, అట్లా ఇంకొక స్టెప్ని పెట్టుకోడు తాత. ఇక అయిపోయింది, చచ్చిపోయారు. ఇప్పుడు ఏమైంది? కొడుకులు బిడ్డలు పుడతారు కదా, పుడతారా లేదా? కొడుకు ఏం చేసిండు? చాలామంది కొడుకులు పుట్టిర్రు, బిడ్డలు పుట్టిర్రు. ఏమవుతుంది వాళ్ళ జీవితంలా? సేమ్. ఎందుకే కొట్లాడిర్రు మీరు భార్యాభర్తలు అంటే? నీకు తెలియదుగా, వాడు పోయి ఎవరితోనో పోయి రాత్రంతా ఉండి వచ్చిండు. ఇప్పుడు సేమ్ ఫ్యామిలీ. ఏమైంది? ఎవరితోనో పోయిండు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలని అన్నాడు, పోయి చూడు వాడు ఎక్కడ పోయి కూర్చొని రాత్రి కూర్చొని వచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలా? భార్య ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది? తాత, నాయనమ్మ, అమ్మమ్మ, ఆడికెళ్ళి పిల్లలకు వచ్చింది, పిల్లలకు శాపం వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఆ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఆ తరం ఈ తరం నుంచి తాత అయిపోయింది, నాయన అయిపోయింది, ఇప్పుడు పిల్లలు ఏంటి? ఆ పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు. ఏమైంది? తాత గుర్తుందా? తాత ఒక ఆమెను చేసుకున్నాడు, ఇంకో ఆమెను చేసుకున్నాడు. ఈ తాతకు పుట్టిన వాళ్ళు చేసుకున్నాడు, ఇంకొక దాన్ని పెట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు కొడుకుకి ఏమైంది? పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఇంకొక ఆమెతోని పక్కింటి అమ్మాయి. కార్తీక దీపం పెట్టింది ఇంట్లో, లైట్ పెడితే కనిపిస్తుంది కదా, అందుకే దీపంతో కాపురం నడిపిస్తుండు. ఎవరు? పక్కింటి అమ్మాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది? 3 తరాలు ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు అది ఫ్యామిలీలా, వాళ్ళ ఫ్యామిలీలా 3 తరాలు ఏ ఆత్మ జరుగుతుంది? అడల్టరీ. మనకు తెలిసిన స్టోరీస్, మన ఇంట్లలో జరిగిన స్టోరీలు ఎవరి చేతులు లేపకండి. మీ మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ జీవితాలలో ఈ అడల్టరీ స్పిరిట్ ఎన్ని జీవితాలలో నాశనాలు చేసినాయో మీకు తెలుసు. చేతులు లేపకండి.
నేను చెప్పేది రాంగా కరెక్టా? మీరు రివైండ్ చేసుకోండి. అరే తాతకు అవురా గిట్లుండే, ముగ్గురు భార్యలు చెప్పినా మొన్న నేను, మేము కిరాయికుండే అని చెప్పిన చూడు. అంకుల్ ముగ్గురు ఫుల్ మునగాడు ఉండే, ముగ్గురిని పెట్టుకొని. మీరు ఆలోచన చేయండి, జనరేషనల్ కర్సెస్ ఆడ నుంచి లూసిఫర్ కాడ నుంచి ఆదామవ్వ కాడ నుంచి జరిగి 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 ఈడికి మీ దగ్గరికి ఆ ఫ్యామిలీ, నేను చెప్పిన 3 తరాల ఫ్యామిలీ ఇప్పటికీ నడుస్తూ ఉంది. కిరికిరి పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు మీ జీవితాలలో జోసాయా దాన్ని కట్ చేసినట్టు మీరు కట్ చేస్తారా? లేకపోతే మనాసే కంటే ఘోరమైన చండాలమైన ఎవ్వరూ లేరు అనే పేరు మీరు మీ ఫ్యామిలీ తెచ్చుకుంటారా? మీ ఇష్టం. నేను చూస్తున్న మీ ప్యాటర్ను మీరు అట్లా పెట్టుకునేటట్టు ఈ రోజుకి ఉన్నది. ఈరోజు 4th మార్చ్ 2025లా మీ ముఖాలు మీ ఆత్మలో నేను చూస్తున్నా, మీ ఆత్మలో నేను చూస్తున్నా. మనాసే శాపాలు మీ ఆత్మలో కనిపిస్తున్నాయి. మనాసేలాగా ఉంటారా? గుర్తెరిగి జొస్సాయా లెక్క మీరు దాన్ని అప్పుడప్పుడు బ్రేక్ చేసి స్టాప్ చేసేస్తారా? స్టాప్ చేస్తే జొస్సాయా లాంటి ముందు ఇప్పుడు తర్వాత ఎవరు లేరు అని పేరు తెచ్చుకుంటారా? ఈరోజు కర్సెస్లో ఒక్కటే చూసుకున్నాం, అడల్టరీ. మీకు రోజు ఆ లస్ట్, కామము, ఆ థాట్స్ వస్తున్నాయి, యూట్యూబ్ పిక్చర్స్ అవి వస్తున్నాయి అంటే ఒక జనరేషనల్ కర్సెస్ని గుర్తు చేసుకొని దాన్ని బ్రేక్ చేసేసేయండి. అది బ్రేక్ చేయాలనంటే మీరు టంగ్స్ ప్రేయరు, వాక్యము చదవాలా, ప్రార్థన, వర్షిప్ చేస్తే అవి బ్రేక్ చేసినాక దీంట్లో కంటిన్యూ కావాలా. బ్రేక్ చేసేసి బ్రేక్ అయిపోయింది చలో తే యూట్యూబ్ దే, ఫేస్బుక్ దే, ఇన్స్టా దే, నడవదు అట్లా. అది మళ్ళీ వస్తుంది, 1 పోయి 10 వస్తాయి మళ్ళీ. అర్థమైందా?